మరి బిడ్డలారా కోయిలా కనబడుతుంది. మరి ఈ కోయిలా కూడా ఏం చెప్తుంది, కడుపులో ఏం ఆంబాయం ఉంది, గుండెలో ఏం నాటుకొని ఉన్నది, మరి చెప్పినగా ఎటే సంగతి ఏంది, సంసారం ఎట్టెట్టుంది సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిపాలించి అధికారంలోకి వచ్చినటువంటిది ఏం లేదు, ప్రజలకు మేలు చేసినటువంటిది కూడా ఏం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కాంగ్రెస్ నేతలు, ప్రతి ఒక్కడు మానవత్వం, ప్రతి ఒక్కడు ప్రజలకు మేలు చేసి ఇది చేస్తున్నాను చెప్పుకోవాలి తప్ప అధికారం ఉందని ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క లీడర్లు కానీ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళని కానీ విమర్శించడం కన్నా అభివృద్ధి చేయడమే గొప్పదని చెప్తున్నాను. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవమైనటువంటి అభివృద్ధిని పరిచి గతంలో జరిగినటువంటి వాటిని విమర్శించడమే కాకుండా గతంలో జరిగిన పొరపాట్లు ఏమైనా సరి తీసుకొని ప్రజలకు మేలు చేసే సూచనలో రేవంత్ రెడ్డి గారు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. ఇది నాకు